అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి ఫ్రంట్ లైన్ వేశారు. నమస్తే తెలంగాణలో రుణభంగం రణరంగం, రైతన్నల నిరసనలు, అధికారుల నిలదీతలతో దద్దరిల్లిన తెలంగాణ. మొత్తం ఒకవైపు రైతులకు చేరింది 7,500 కోట్లే బట్టి, రుణమాఫీ కింద బ్యాంకులకు 18,000 కోట్లు ఇచ్చాం. వారం ఆలస్యమైన ఫలితం ఉండదు. డిప్యూటీ సీఎం సాయంత్రానికి మాట మార్పు, 17,000 కోట్లని వివరణ. రుణమాఫీ కింద వాళ్ళు ఇప్పటికి ఇచ్చింది అయితే 7,500 కోట్లే అని చెప్పేసి బట్టి స్పష్టీకరణ చేశారు. సో స్పష్టంగా చెప్తున్నారు. హైడ్రా హద్దు ఎందాక, ఔటర్ వరకు మాత్రమేనా జీవోలో స్పష్టీకరణ, ఔటర్ వరకు మాత్రమేనని జీవోలో స్పష్టీకరణ. ఓఆర్ఆర్కు అవతల హైడ్రా చర్యలపై మొదలైన చర్చ. ఔటర్కు 15 కిలోమీటర్ల వెలుపల కూల్చివేతలు, స్వచ్ఛందంగా ప్రజల నుంచి ఫిర్యాదులు. కమిషనర్ ఆమ్రాపాలి కుదింపు, మూసీ హెచ్ఎండిఏ నుంచి తొలగింపు, జిహెచ్ఎంసీ కమిషనర్గా పూర్తి బాధ్యతలు, సీనియర్ ఐఏఎస్లకు ఇవ్వాల్సిన పోస్టును అప్పగించడం పైన వివాదం. సో ఇక్కడ హైడ్రాకి సంబంధించి పెద్ద గందరగోళం జరుగుతోంది. ప్రధాన హైదరాబాద్ విపత్తుల స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థ హైడ్రా పరిధి ఎంతవరకు? అక్రమ నిర్మాణాలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడంలో దూకుడు ప్రదర్శిస్తోన్న హైడ్రా పరిధి, దాని అధికారాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. హైడ్రా రూపకల్పనకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్న పరిధి, జరుగుతున్న పరిణామాలు కొంత గందరగోళం కలిగి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన విజన్ను విస్తరిస్తూ నగరం చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ వరకు అర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ, వెలుపల గ్రామీణ తెలంగాణ వెలుపల గ్రామీణ తెలంగాణగా అభివర్ణించారు. అర్బన్ తెలంగాణలో ప్రభుత్వ భూములు, చెరువులు పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా పరిధి, అధికారాలు, నిధులను ఖరారు చేస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం జీవో 99 జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఓఆర్ఆర్ వరకు ఉన్న పట్టణ గ్రామీణ స్థానిక సంస్థల వరకు హైడ్రా. ఆమ్రపాలిని కుదించారు. ఆమ్రపాలిని తీసుకుని వెళ్ళి అంటే ఓన్లీ జిహెచ్ఎంసీ వరకు ఆమె ఇది చేశారు. ఆవిడకి అడిషనల్ ఇంకా ఇవి ఉండేవి, అధికారులు ఉండేవి. ఆ అధికారాలన్నింటినీ తగ్గించారు. నేను లింక్ పెట్టమన్నా పెట్టలేదు నాకు. సో అధికారాలను తగ్గించారు. సో ఇక్కడ నిన్న మనము హైడ్రాకి సంబంధించి ఒక కంప్లైంట్ తీసుకొని మనం వెళ్ళడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే 430 ఎకరాలలో చెరువు ఆక్రమించి ఉంది. చెరువు అక్కడున్న లేఅవుట్ని మింగేసింది. చెరువుకి వెళ్ళాల్సిన దారి మూసేయడం వల్ల అక్కడ గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళంలో మొత్తం బాధితులందరూ రోడ్డెక్కారు. హైడ్రాకి సంబంధించి పెద్ద డ్రామా నడుస్తోంది. రింగ్ రోడ్ వెలుపలికి వెళ్ళేసరికి కేటీఆర్ గెస్ట్ హౌస్లు, ఈవెన్ ఈయన మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులు, ఆయనకి సంబంధించిన పెద్ద పెద్ద విల్లాలు, కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌసులు, అందరికీ సంబంధించిన ఫామ్ హౌసుల్ని ధృవీకరిస్తూ మరి వీటి సంగతి ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పెద్దలే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డైరెక్షన్తో సహా గూగుల్ మ్యాప్తో సహా ఎవరెవరి ఆస్తులు ఎక్కడున్నాయి, కేవీపీ రామచంద్రరావు కావచ్చు, లేదంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇంకెవరు వేరే సరే ఆస్తులు ఎక్కడున్నాయి, ఎవరి ఆస్తులు ఎక్కడున్నాయి అని చెప్పేసి మొత్తం లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో సహా పెట్టారు. కేటీఆర్ ఒక్కటి మాత్రమే జన్వాడ ఫామ్ హౌస్ అయితే మరి మీ అందరి ఫామ్ హౌస్లు మీ అందరివి కూడా ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి. మరి మీ ఆస్తులను ఎవడు కూల్చేది? ఫస్ట్ అవి కూల్చి మా వరకు రండి అని చెప్పేసి హెచ్చరిస్తూ వాళ్ళు ట్వీట్ చేసి మొత్తం వాళ్ళ సోషల్ మీడియా మొత్తం ఆ వీడియోలో ట్రెండ్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఆ వీడియోలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఎఫ్టీఎల్ ఉందా లేదా, ఎఫ్టీఎల్ అంటే ఏంటి, క్యాచ్మెంట్ ఏరియా ఏంటి, అసలు 111 జీవో ఏంటి, దేనికి అసలు సంబంధమే లేదు. ఎఫ్టీఎల్లోనూ కట్టేస్తున్నారు, క్యాచ్మెంట్ ఏరియాని కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద నిర్మాణాలు కడుతున్నారు. తర్వాత 111 జీవోలో కూడా భారీ నిర్మాణాలు ఏర్పడిపోయినాయి. జన్వాడ అంటే జన్వాడకు సంబంధించి అక్కడ వెనకాల వెళ్తున్న వాటర్ లేన్స్ని కూడా ఆపేసుకున్న పరిస్థితి. సో దాని మీద అందుకనే మనకు అంత ఫోకస్. నల్లా కనెక్షన్లకు 30,000 లంచం, ఏసీబీకి పట్టుబడిన జలమండలి మేనేజర్ స్ఫూర్తిరెడ్డి. వీళ్ళు ప్రజావేదిక అని చెప్పేసి పెడుతున్నారు జలమండలిలో ప్రజావేదికలో కూడా వీళ్ళు సమస్యల్ని తీర్చట్లేదు. సో అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కోల్కతా ఘటనపై సుప్రీం ప్రశ్నల వర్షం, ఎఫ్ఐఆర్ జాప్యంపై సీరియస్, వైద్య సిబ్బంది భద్రతపై టాస్క్ ఫోర్స్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి చోటు.
ముంచెత్తిన వాన స్తంభించిన రవాణా. హైదరాబాద్ పరిధిలో జడివాన బీభత్సం. సగటున 12 సెంటీమీటర్ల వాన. పొంగిన నాలాలు, భారీగా ట్రాఫిక్ జామ్, వాహనదారుల ఇక్కట్లు. పలు జిల్లాల్లో కుంభవృష్టి, స్తంభించిన జనజీవనం. 24 వరకు ఇదే తరహా వానలు. వాతావరణ శాఖ. కాంగ్రెస్లో గొల్ల కురుమల భేటీ. ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం లేదంటూ ఆగ్రహం. అంజన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ప్రత్యేక భేటీ. తమ వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఉద్ఘాటన. పీసీసీ చీఫ్ మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్. ఇప్పుడు ఈయనకి అర్జెంటుగా అంజన్ కుమార్ యాదవ్కి పీసీసీ చీఫ్ను మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు ఆయన ఏం వెలగబెట్టాలి? ఆయన వల్ల సగం హైదరాబాద్లో డ్యామేజ్. హైదరాబాద్లో అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీ వల్ల సగం డ్యామేజ్. వేరే నాయకులు జాయిన్ అవ్వాలన్నా కూడా వీళ్ళని చూసి ఆగిపోతున్నారు. ఎందుకు వాళ్ళ ముందులా డామినేటింగ్గా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు అగ్రెసివ్గా దందాలు చేసుకుంటున్నారు, ఎవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో వాళ్ళ కథ అంతా వేరేలా ఉంది. మనం ఎందుకు ఈ కుంపట్లో మనం ఎందుకు రావాలని చెప్పేసి తెలంగాణ హైదరాబాద్లో పెద్ద పెద్ద లీడర్లు ఒకవేళ జాయిన్ అవ్వాలన్నా కూడా వీళ్ళ అంజన్ కుమార్ యాదవ్ అండ్ కో ఫ్యామిలీ ఏదైతే ఆయన రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ ఉన్నాడో ఆయనతో సహా అందరినీ చూసి భయపడుతున్న పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో. సీతక్క అనుచరుడు ఇసుక దందా. డబ్బులు తీసుకొని ఇసుక లోడింగ్ చేయలేదని లారీ డ్రైవర్ వాగ్వాదం. సోషల్ మీడియాలో వీడియో వైరల్. సీతక్క కాంగ్రెస్తో నాకు సంబంధం లేదు. సీతక్కకు కాంగ్రెస్కు నాకు సంబంధం లేదు శ్రీనివాస్ రెడ్డి. సో ములుగు జిల్లాలో ఇసుక దందా నడుస్తుందంట, అది కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్లలో పెట్టలేదేం? సచివాలయం ఎదుట ఎందుకు ఏర్పాటు చేయలేదు? దీని మీద సమీక్ష నిర్వహించారు అండ్ బట్టి అండ్ రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న సచివాలయంలో మేము పెడతాం. దీనిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదు. అధికారం కోల్పోయినా బలుపు తగ్గలేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తానంటావా? టచ్ చేసి చూడు, నీవు చింతపండే. రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్పై పోలీసులకు ఎంపీ అనిల్ ఫిర్యాదు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన. చీఫ్ మినిస్టర్ గుర్తుంచుకో, మేము వచ్చాక సచివాలయ పరిసరాల్లో చెత్తను తొలగిస్తాం. మానసిక రుగ్మత నుంచి రేవంత్ కోలుకోవాలి. రుణమాఫీపై రేపు బీఆర్ఎస్ ధర్నాలు. రుణమాఫీపై ఆల్రెడీ ధర్నాలు స్టార్ట్ అవుతున్నాయి. దీని విషయానికి వస్తే నిన్న చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు రేవంత్ రెడ్డి. మొన్న ఏమో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఏమో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకెళ్లి బయటపడేస్తామంటాడు. ఎక్కడ ఆయనకి సముచిత స్థానం ఉందో అక్కడ మళ్ళీ పెడతాము, సచివాలయం అయితే అవసరం లేదు, ఈవెన్ ఎయిర్పోర్ట్ పేరు కూడా మార్చేస్తానని చెప్పాడు. తర్వాత ఈయన వచ్చి నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాను సచివాలయంలో అంటాడు. సచివాలయం కట్టిందే సంవత్సరం అయింది, వాళ్ళు కట్టారు, గవర్నమెంట్ దిగిపోయారు, మీరు వచ్చారు. సో తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలి అని వాళ్ళకు కూడా ఆలోచన ఉండొచ్చు బీఆర్ఎస్ వాళ్ళకి. సో ఇక్కడ విగ్రహాలు కాదు, పథకాలు. 6 హామీలు ఇచ్చారు. 6 హామీలతో పాటు ప్రజలకి సంబంధించిన పథకాలు అవసరం లేదు. అసలు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి, పప్పు ఉప్పు నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి, అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి, విద్య పరిస్థితి ఏంటి, స్కూళ్ళ ఫీజులు ఎట్లున్నాయి, ఇట్లాంటి వాటి మీద ఏదైనా డిస్కషన్ కట్టి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే రేవంత్ రెడ్డి కానీ బట్టి గారు కానీ ఇంకొకరు కానీ బాగుంటుంది. మొత్తం సీఎం ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే, విద్యాశాఖ మినిస్టర్ ఆయనే. మరి విద్యాశాఖలో రకరకాల గందరగోళం ఉంది. విద్యాశాఖలో సీట్లను అమ్ముకుంటున్నారు. మెడికల్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ, ఇంటర్ సీట్లు, ప్రతిదానికి డొనేషన్లు, లక్షల రూపాయల డొనేషన్లు కట్టించుకొని కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుంటే విద్యాశాఖలో మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎక్కడున్నాడు ఆయన? ఈ విగ్రహాల్లో ఎందుకు? విగ్రహాలను పెట్టడం వల్ల ఒక్క విద్యార్థికైనా లాభం చేకూరుతుందా? విగ్రహాల వల్ల ఒక్క విద్యార్థి కూడా సంతోషంగా ఉంటాడా? అది మీ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. పార్టీల కోసం ఎందుకు కొట్లాడుకుంటున్నారు? పార్టీల కోసం కాదు, ప్రజల కోసం కొట్లాడండి. ఇదే తప్పు కేసీఆర్ చేశాడు ఒక స్టేజ్లో. ఆ తప్పుని కాదనే రేవంత్ రెడ్డిని తీసుకొస్తే ఇప్పుడు మళ్ళీ ఈయన విగ్రహాలు అంటాడు. ఎవరికి కావాలా విగ్రహాలు? నాకు అర్థం కాదు. రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటే ఎంత, తెలుగు తల్లి విగ్రహం ఉంటే ఎంత, అది ఎక్కడుంటే ఎందుకు? దానికి సంబంధించిన వ్యవస్థ ఉంటుంది. అది ఎక్కడ పెడతారో, ఎక్కడ పెట్టాలి, ఏం జరగాలనే చూస్తారు. కానీ నీ మినిస్ట్రీ ఏంటి? సీఎంతో పాటు విద్యాశాఖ మంత్రివి. విద్యా ప్రక్షాళన చేయి, ఫీజుల గురించి ప్రక్షాళన చేయి, ప్రైవేట్ విద్యా సంస్థలపైన కొరడా జల్పించు, గవర్నమెంట్ విద్యా సంస్థల్ని బలోపేతం చేయి. అలాంటివేవి చేయట్లేదు రేవంత్ రెడ్డి. అవేం చేయకుండా అక్కడ విగ్రహం పెడతా ఇక్కడ వాటి వల్ల విద్యార్థులకు కానీ సామాన్య ప్రజలకు కానీ లాభం ఏంటి? అది ముందల చెప్పండి. అమ్మ ఈ విగ్రహం పెడితే మనకి దేశం మొత్తంలో ఎక్కడో ప్రతిష్ట పెరిగిపోతుంది, మనకి ఎక్కడి నుంచి ఒక పెద్ద కంపెనీలు వస్తే, లేదంటే పెద్ద స్కూల్స్ యూనివర్సిటీస్ వచ్చి మన హైదరాబాద్లో స్థాపించేస్తే ఆ విగ్రహాన్ని చూసి అంటే పెట్టండి, ప్రాబ్లం లేదు. కానీ ఏది లేదు, తల లేదు, తోక లేదు. అక్కడ వాడేదో తీసేస్తానంటే వీడేదో పెట్టేస్తా అంటాడు. వీడు అంటే వీళ్ళు రేవంత్ రెడ్డిని కేటీఆర్ని అనట్లే, అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తాన్ని దరిద్రంగానే ఉంది అక్కడ పరిస్థితి. సో నిన్న అదే విషయం బండి సంజయ్ కూడా ప్రస్తావించాడు. ఫస్ట్ పథకాల గురించి, హామీల గురించి మాట్లాడండి, తర్వాత విగ్రహాల గురించి కొట్టుకుందరు కానీ అని.
వైద్యుల భద్రతకు టాస్క్ ఫోర్స్. బెంగాల్లో అనిశ్చితి. మమతా ప్రభుత్వంపై విద్యార్థులకు విశ్వాసం పోయింది. డాక్టర్పై అత్యాచారం సిగ్గుచేటు. సీఎం నిరసనకు దిగడం ఏంటి? అపరిచితుడిలా మమతా తీరు. బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ రాష్ట్రపతి ముర్ముతో భేటీ. రాష్ట్రంలో స్థితిగతులపై నివేదిక. ఆసుపత్రుల్లో సీసీటీవీ కెమెరాలు, రోగులు విజిటర్లకు ఐడి కార్డులు, ఎయిమ్స్ ఆసుపత్రుల్లో కాలేజీల్లో భద్రతపై కేంద్రం మార్గదర్శకాలు పక్కన పెడితే ఈవిడే అన్నీ ఇక్కడ కూడా అదే సేమ్. మన తెలంగాణ పరిస్థితి ఏంటో హెల్త్ మినిస్టరు ప్లస్ హోమ్ మినిస్టరు ప్లస్ సీఎం. హెల్త్ మినిస్టర్ పోయి హోమ్ మినిస్టర్ గురించి ప్రొటెస్ట్ చేసి సీఎంకి రిప్రజెంటేషన్ ఇస్తుంది పాపం మమతా బెనర్జీ అక్కడ పరిస్థితి. సో ఇది బాగా ట్రోల్ అవుతుంది. ఆవిడ అసలు ర్యాలీ ఎందుకు చేసిందో, చేయాల్సిన పని వదిలేసి ఆవిడ రోడ్డు ఎందుకు ఎక్కిందో గందరగోళం అది. కుటుంబాలను కలిపి ఉంచుతాం. అమెరికా నుంచి నూతన పౌరసత్వ పథకం ప్రారంభమైన దరఖాస్తు స్వీకరణ. 5 లక్షల మంది దంపతులకు 50,000 మంది పిల్లలకు లబ్ధి. జిహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రపాలి, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్గా శ్రీవత్స. దండి దరఖాస్తులను 10 రోజుల్లో పరిష్కరించండి. డెంగీతో 5 మృతి. హైదరాబాద్లో వాన దడ. డెంగీతో 5 మృతి. డెంగీ విపరీతంగా ఉంది. వర్షాలతో పాటు దోమలతో పాటు రకరకాల మురికి నీళ్లు, వాటర్ కూడా మురికి నీళ్ళు రావడము, లేదంటే స్టోరేజ్ ట్యాంక్స్లో